గురుగారు కలో గంజో తాగి కాలాన్ని వెళ్ళబుచ్చుదాం అని అంటారు కదా, ఇందులో కలో అంటే అర్థం ఏమిటి? గంజి అంటే కొంతవరకు అందరికీ తెలుసు. కలి అంటే ఇది అచ్చమైనటువంటి మాండలిక పదం. ఉమ్. ఒక కొండ ఉందమ్మా, కోరాటి కొండ అంటారు. అది ఈ నల్గొండ ప్రాంతంలో ఎక్కువగా వాడుతుండేవారు. ఆ కోరాటి కొండలో ఈ నీళ్ళని మరిగించి ఉంచుతారు. ఇప్పుడు ఎసరు పెట్టడం అంటారు చూడండి అమ్మ. ఎసరు పెట్టడం అంటే ఏంటి? గిన్నెలో వేడి నీళ్లు, అవి ఎసరు అంటాం కదా. ఆ వేడి నీళ్లు బాగా కాచిన తర్వాత అందులో బియ్యం అది పోస్తాం. అది ఎసరు పెట్టడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ బియ్యం అది బాగా అన్నం కింద మారేటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే దాంట్లో నుంచి మనం కొంచెం నీళ్ళు అలా బయటకు వచ్చేసి ఆ అన్నపు సారం ఏదైతే ఉందో దాన్ని మనం గంజి కింద పెడతాం. ఆ గంజి తాగుతారు. అంటే మొత్తం అన్నం యొక్క సారం అంతా కూడా ఆ గంజిలో ఉంటుందని చెప్తారు. గంజి మనకి చిరపరిచితం. ఇందాక నేను చెప్పాను ఆ కోరాటి కొండ అని చెప్పానే, ఆ కోరాటి కొండలో కొన్ని రకమైన పదార్థాలు కలిపి వేడిగా మరిగిస్తారు. ఆ మరిగించిన తర్వాత ఆ నీటిని తీసుకొచ్చి ఈ బియ్యం వండుతున్నటువంటి ఈ ఎసట్లో కలుపుతారమ్మ. అలా కలిపితే 2 రోజుల వరకు కూడా అన్నం చెడిపోకుండా ఉంటుంది. అది ఇక్కడ విశేషం. కలో గంజో అలా ఆ కోరాటి కొండలో ఆ నల్గొండ ప్రాంతంలో ఉందమ్మా. ఇప్పుడు కేసేవాళ్ళు తగ్గిపోయారు, కానీ పూర్వకాలంలో ఎక్కువ ఉండేది అది. అందుకే కలో గంజో అంటారు. ఆ కలిని అంటే గంజిలాగే తీస్తారు. ఆ తీసిన ఆ కలిని రోగాలు పోగొట్టుకోవటానికి, ఎలాగైతే బీపీలు లాంటివి ఉన్నాయో అవన్నీ తగ్గటానికి, ఇప్పుడు గంజి గనక తాగితే ఎంత ఆరోగ్యంగా పెద్దవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారే, ఈ కలి కూడా, కలి అంటే ఇక్కడ చెప్పానే ఆ పులియ పెట్టినటువంటి నీరు, ఆ నీరు ఈ అన్నంలో కలుపుతూ ఉంటారనమాట అండి. అటువంటి అన్నం తింటే 2 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. కాబట్టి కలో గంజో, అదన్నా తాగు, కలన్నా తాగు, ఈ గంజి అన్నా తీసుకో, కలో గంజో. దీన్ని మామూలు జాతీయంలో రెండింటిని కలిపేసి వాడేశారు. నిజానికి ఒకటి చాలు. అంటే ఈ కలో గంజి అనేది మొత్తం మీద సామూహిక అర్థం ఏమని వచ్చిందనమాట. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నంతలో కొంచెం సర్దుకొని బతుకు, కలో గంజో అంటే మొత్తం పదాలకు అర్థం చెప్పకుండా సామూహికమైన అర్థం ఏం చెప్తున్నారంటే ఉన్నంతలో ఏది దొరికితే దాంతో సంతృప్తి పడు, కలో గంజో తాగి బతుకు. అంటే ఏమీ లేనటువంటి పేదవాళ్ళు ఇదివరకటి రోజుల్లో గంజి తాగి బతికేటువంటి వారు. ఉన్నటువంటి వాళ్ళు అన్నం వండుకున్న తర్వాత ఆ నీటిని వాళ్ళు తీసుకోకుండా, ఎందుకంటే పంచే గుణం మన భారతీయ సౌభాతృత్వం కాబట్టి, సోదర గుణం మనలందరిలోనూ ఉంది కాబట్టి ఆ గంజిని ఏం చేసేవారంటే ఏమాత్రం బియ్యపు గింజలు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గంజిని వాళ్ళకి పంచిపెట్టేవారు. గంజి కేంద్రాలు అని కొన్ని ఉన్నాయి. ఆ గంజి కేంద్రాల్లో ఈ గంజిని మాత్రమే ఇస్తారు. ఇప్పుడంటే ఆరోగ్యం కోసం తీసుకుంటున్నారు, కానీ పూర్వం పేదవాళ్ళకి అది కూడా ఆ బియ్యపు లేకుండా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి గంజిని ఆ రకంగా సౌభాత్ర గుణంతో అందరికీ పంచిపెట్టేవారు. అందువల్ల కలో గంజో తాగి బతకవయ్యా అని చెప్తారు. ఇది మన భారతీయ సంస్కృతి యొక్క వైభవాన్ని, దాన గుణము యొక్క గొప్పతనాన్ని, ఇతరుల ఎడల ప్రేమ చూపించేటువంటి ఆ ఆవిష్కరణని ఇక్కడ మనకి తెలియజేస్తుంది.